జియో ట్యాగ్. ఈ జియో ట్యాగ్ ఏం చేస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇంప్రూవింగ్ లోకల్ ఎస్ఈఓ రిజల్ట్స్? ఈ జియో ట్యాగ్ ఏం చేస్తుంది అని అంటే ఇక్కడ ఏమనుంది, ఫోటోస్. ఓకే, అలాగే ఇక్కడ ఏమనుంది, యాడ్ అప్డేట్. అలాగే ఇక్కడ ప్రోడక్ట్స్. సో ఈ త్రీ చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇన్ టర్మ్స్ ఆఫ్ లోకల్ ఎస్ఈఓ టు గెట్ హయ్యర్ ర్యాంకింగ్స్ ఆన్ జిఎంపి ప్యాక్, గూగుల్ మై బిజినెస్ ప్రొఫైల్ ప్యాక్ మ్యాప్స్. ఈ జియో ట్యాగ్ ఏం చేస్తుంది? జియో ట్యాగ్ ఏం చేస్తుంది అని అంటే ఇప్పుడు ఏవైతే సోషల్ ఎక్స్పర్ట్ వాళ్ళు సర్వీసెస్ అండ్ ట్రైనింగ్స్ ఇస్తున్నారో ఆ ఇమేజెస్ ఉన్నాయి కదా, ఆ ఇమేజెస్ కి జియో ట్యాగ్స్ అప్లై చేయాలి. ఇమేజెస్ కి జియో ట్యాగ్స్ అప్లై చేయాలి. అలాగే టైటిల్ కూడా అప్లై చేయాలి. టైటిల్. ఓకే, అలాగే డిస్క్రిప్షన్ కూడా అప్లై చేయాలి. డిస్క్రిప్షన్ దేనికి? వీళ్ళు ఇస్తున్న సర్వీసెస్ కి, ఆ ఇమేజెస్ కి. ఓకే, నేను చూపిస్తాను ఎక్కడ వెళ్ళాలి ఏంటి అనేది. టూల్ నేమ్ వచ్చి జియో ట్యాగ్ అన్నది. ఓకే, లెట్ మీ ఓపెన్ దట్. జియో ట్యాగ్. ఓకే, దిస్ ఈస్ ద టూల్ నేమ్. ఓకే, జియో ట్యాగ్ ఫొటోస్ ఆన్లైన్. సో దానిపైన క్లిక్ చేయాలి. క్లియరా? దీనిపైన క్లిక్ చేసినాక మనకు వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సేఫర్ సైడ్ మీరు ఏం చేయాలి, లాగిన్ అయిపోవాలి. ఓకే, నేను సైన్ ఇన్ విత్ గూగుల్ అని టైప్ చేస్తున్నా. ఓకే, నేను వెబ్సైట్ కి లాగిన్ అవుతున్నా. సో టీమ్ కేర్ఫుల్ గా క్లియర్ గా వినండి. జియో ట్యాగ్ టూల్ నేమ్ వచ్చి tool. ఓకే, ఇక్కడ ఉంది కదా, tool.gioimgr.com. ఓకే, వెబ్సైట్ కి లాగిన్ అవ్వాలి. ఎవ్రీడే 5 ఇమేజెస్ వరకు మనము జియో ట్యాగ్ యూజ్ చేయొచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ బై ప్రో లెవెల్ కి వెళ్ళినాము అని అంటే అడిషనల్ గా ఇంకా కొన్ని ఇమేజెస్ వీళ్ళు ఇస్తారన్నట్టు. ఎక్స్క్యూజ్ మీ. యా, సో $10 బేస్డ్ ఆన్ ద ఇమేజెస్ ని బట్టి. ఓకే, మీరు డిఫరెంట్ మెయిల్ ఐడీస్ యూజ్ చేసి కూడా ఈ టూల్ అనేది ఫ్రీగా యూజ్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నౌ ఇది ఫ్రీనే, మనము కొన్ని ఇమేజెస్ వరకు చూస్తాం. కళ్యాణ్ ఏం చేసినాడు, కళ్యాణ్ 2 ఇమేజెస్ మెయిల్ పెట్టాడు. ఓకే, కళ్యాణ్ 2 ఇమేజెస్ మెయిల్ పెట్టాడు అన్నట్టు. ఓకే, సో వాట్ ఆర్ దోస్ 2 ఇమేజెస్? ఒకటి వచ్చి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇమేజ్ వైజ్ చూస్తే బానే ఉంది కదా. ఓకే, కొంచెం అట్రాక్టివ్ గా ఉంది. ఇంకా కొన్ని సజెషన్స్ ఉంటాయి, అది వెళ్తూ మనము డిస్కస్ చేస్తాం. బట్ యాజ్ ఆఫ్ నౌ అట్ ప్రెసెంట్ కి దిస్ ఈస్ ఫైన్. ఓకే, చెప్పినా కదా, సోషల్ ఎక్స్పర్ట్ అనే వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్స్ ఇస్తారు, అలాగే సర్వీసెస్ కూడా ఇస్తారు. ఇమేజ్ నేమ్ ఏమనుంది, ఇక్కడ ఉంటుంది, సోషల్ ఎక్స్పర్ట్స్ poster1.png అని ఉంది. ఓకే, నేను డౌన్లోడ్ చేసిన ఇమేజ్ ఆల్రెడీ లోకల్ సర్వర్ లో ఉంది. ఇంకొక ఇమేజ్ చూసాం. ఇంకొక ఇమేజ్ ఏమనుంది, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇది కూడా అలాగే 2 ఇమేజెస్ సేమ్ లెవెల్లోనే ఇచ్చేసినాడు అన్నట్టు. ఓకే, ఇమేజ్ నేమ్ దీనికి ఏమనుంది, సోషల్ ఎక్స్పర్ట్స్ poster2. ఓకే, నేనేం చేసిన, నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఓకే, డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను అన్నట్టు. ఇదే సోషల్ ఎక్స్పర్ట్స్ poster1, సోషల్ ఎక్స్పర్ట్స్ poster2. ఇప్పుడు నేనేం చేస్తాను అంటే రీనేమ్ చేయాలి. ఓకే, వీటిని ఈ సోషల్ ఎక్స్పర్ట్స్ పోస్టర్ అనే దాన్ని రీనేమ్ చేయాలి. ఓకే, వాట్ ఐ డూ ఇస్ లెట్ మీ క్రియేట్ వన్ ఫోల్డర్ సోషల్ ఎక్స్పర్ట్స్. ఇప్పుడు క్లియరా? సో ఇప్పుడు ఈ 2 ఇమేజెస్ ని ఏం చేయాలి, నేను రీనేమ్ చేయాలి. ఓకే, ఇమేజెస్ ఏమని ఉన్నాయి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. బోత్ ద ఇమేజెస్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ అని ఉంది, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇంకొకటి డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. యా, సో రీనేమ్ ఎలా చేస్తాము ఐడియా ఉంది కదా అందరికి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడికి వెళ్ళి రీనేమ్ చేయాలి. ఇక్కడ ఏం పెట్టాలి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏ ప్లేస్ లో ఉంది, బెంగళూరులో ఉంది. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. ఇది ఒక
కీవర్డ్ అన్నట్టు. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఇమేజ్ కి నేనేం టైప్ చేసుకోవాలి, టార్గెట్ కీవర్డ్ తీసుకోవాలి. దీనికి కూడా ఏమని పెట్టొచ్చు అని అంటే బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్, స్పెల్లింగ్ మీరు ప్రాపర్ గా చూసుకోవాలన్నట్టు. ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. 2 టార్గెట్ కీవర్డ్స్ నేను పెట్టిన దేనికి, మన ఇమేజ్ కి. ఇంతవరకు క్లియరా? కళ్యాణ్ చేసిన ఇమేజెస్ లో ఐ జస్ట్ రీనేమ్ దోస్ ఇమేజెస్ అంతే. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తా, జియో ట్యాగ్ కి వెళ్తా. ఓకే, సో జియో ట్యాగ్ కి వచ్చిన. ఇక్కడ ఇమేజెస్ దేని ఫార్మాట్ లో ఉండాలి చూడండి, జేపీజీ, పిఎన్జి, వెబ్పి. ఓకే, సో మాక్సిమం ఇమేజెస్ మనము జేపీజీ, పిఎన్జి లెవెల్లో యూజ్ చేస్తాం. ఓకే, నేను ఇప్పుడు ఏం చేయాలి, ఇమేజ్ అప్డేట్ చేయాలి. ఓకే, సో డౌన్లోడ్స్, సోషల్ ఎక్స్పర్ట్, ఒక ఇమేజ్ నేను ఓపెన్ చేసి అప్డేట్ చేస్తున్నా. ఓకే, ఫోటో ఇప్పుడు ప్రెసెంట్ కి అప్డేట్ అయిపోయింది. కిందికి డౌన్ చేస్తే, ఓకే డౌన్ చేస్తే ఇక్కడ చూడండి, ఎగ్జిస్టింగ్ జియో ట్యాగ్స్ లేవు దీనికి. కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్, న్యూ జియో ట్యాగ్స్, డిస్క్రిప్షన్ ఆర్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ అన్నట్టు. ఓకే, న్యూ జియో ట్యాగ్స్, కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్. ఇప్పుడు నేను ఫైల్ కి ఇచ్చిన కీవర్డ్ ఏంటి, డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ బెంగళూరు. కరెక్టా? ఇది ఒక కీవర్డ్. కీవర్డ్స్ అండ్ ట్యాగ్స్, ఇది నా మెయిన్ టార్గెటెడ్ కీవర్డ్ ఫర్ దిస్ పర్టికులర్ ఇమేజ్. ఓకే, న్యూ జియో ట్యాగ్స్. ఈ న్యూ జియో ట్యాగ్స్ ఎలా వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకోవాలా? ఓకే, ఎగ్జిస్టింగ్ జియో ట్యాగ్స్ ఏవి లేవు. ఓకే, జస్ట్ రైట్ ఎగ్జిస్టింగ్ ట్యాగ్స్ అని వస్తే ఆల్టర్నేటివ్ గా అది వచ్చేస్తుందండి. న్యూ జియో ట్యాగ్స్ మనకి ఎక్కడ ఉంటుంది? ఓకే, చెప్పిన కదా, ప్లెపర్, యూజ్ ప్లెపర్. ఓకే, యూజ్ ప్లెపర్, మనము జియో ట్యాగ్స్ కి వెళ్ళాల. ఓకే, జియో ట్యాగ్స్ ప్లెపర్ తో మనము తీసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ వచ్చేసినాయా, ఎక్కడ వచ్చినాయి, కోఆర్డినేట్స్. ఓకే, జస్ట్ కాపీ, 2 కోఆర్డినేట్స్ కాపీ చేసుకోవాలి, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ అన్నట్టు. ఓకే, ఈ డిస్క్రిప్షన్ ఎలా తీసుకోవాలి? ఓకే, లెట్ మీ క్లోజ్ దిస్ ప్లెపర్. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్ అనేది మనకు ఈ వెబ్సైట్ లోనే ఉంటుంది అన్నట్టు. సో మెయిన్ జిఎంబి ప్రొఫైల్ కి వెళ్తే, ఓకే మెయిన్ జిఎంబి ప్రొఫైల్ కి వెళ్తే ఇక్కడ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో ఈ డిస్క్రిప్షన్, ఎంటైర్ డిస్క్రిప్షన్ అన్న మీరు కాపీ చేసుకొని, ఓకే కాపీ చేసుకొని అక్కడ ఎన్ని క్యారెక్టర్స్ తీసుకుంటుంది అనేది ఒకసారి చూసుకొని, ఇక్కడ ఈ వెబ్సైట్ లో చాలా వరకు యాడ్స్ వస్తాయి. ఓకే, మీరు ఇగ్నోర్ చేసుకోండి. ఓకే డన్నా, ఇప్పుడు వచ్చిందా డిస్క్రిప్షన్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఓకే, ఈ న్యూ జియో ట్యాగ్స్ ది రావట్లేదు, రైట్ అనేది నేను చేస్తాను, ఎగ్జిస్టింగ్ ఏదైనా ఉంది అని అంటే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలా, ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, ఇమేజ్ ని ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసుకున్నా. ఈ ఇమేజ్ ని తీసుకొని వెళ్ళి ఏం చేయాలి, దీనికి ఆల్రెడీ కొన్ని ప్రాపర్టీస్ అప్లై అయ్యాయి అన్నట్టు. వాట్ ఆర్ దోస్ ప్రాపర్టీస్? మేజర్ ప్రాపర్టీ ఈస్ కీవర్డ్స్. ఓకే, మేజర్ ప్రాపర్టీ కీవర్డ్ అన్నట్టు. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఆర్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్, ఆల్ట్ టెక్స్ట్ అంటారు. ఓకే, ఎస్ఈఓ టెర్మినాలజీస్ లో.